ఎవరు చేసింది? నేనే చేసా. ఏంది అసలు టేస్టే లేవా? టేస్ట్ లేవా? నేను చేసా, ఇవి బాగున్నాయి. నేను కూడా దీన్ని చూసాను కదా, బాగున్నాయి. తిన్నా అసలు? తిన్నా, బాగున్నాయి. అసలు రొట్టెలు అంటారు వాటిని. రొట్టెలే నాకు తెలుసు, ఉడకలేదు, టేస్ట్ లేవు. చేసేది వచ్చి అసలు నీకు ఏంటి? నాకు చేసేది రాదా? సరే, నీ కోసంగా ఒకటి నేర్చుకున్నాను. స్పెషల్ ఐటమ్ ఒకటి చేసుకుని వస్తాను. ఎలా ఉందో 2 నిమిషాలు చేసుకుని వస్తా. ఏం చేసుకొస్తావా ఐటమ్మా? స్పెషల్ ఐటమ్ అంట. ఇయ్యే ఎట్టున్నాయి, అవి ఎట్టుంటాయో ఇంకా నిన్ను నమ్ముకుంటే అంతే. సరే చేసుకోరా, ఏం చేసుకొస్తుందో. ఇదిగో, నన్ను తక్కువ అంచనేస్తాను. నాకు చేసేది రాదు. చూడు ఒకసారి చేసే చూడు, స్పెషల్ ఐటమ్. తొందరగా చేసుకొచ్చేసి ఏం చేసుకొచ్చావు? ఒకసారి తిని చూడు, స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చా నీ కోసం. తిను, పెట్టు. సరే, ఏం చేయగలుగుతున్నా? వాళ్ళకు గెట్ తీసుకొస్తా. మర్చిపోయినా. తీసుకురా పో. స్పూన్ మర్చిపోయావా? ఎలా ఉంటుంది ఇది? నువ్వేమో 2 నిమిషాలు అటుపోయి అటు వచ్చేసావు. తినకుండా ఒకసారి అటుపోయి అటు వచ్చేసావు అంటున్నావు. ఏంది? ఏంది? ఒకసారి కొరుకు. కొరకుండా ఏంది? కొరుకు ఒకసారి. ఏంది? ఏం జీడిపప్పు లాగుంది? జీడిపప్పేగా అయితే. దానికి ఎందుకైతే ఓవరాక్షన్ చేస్తున్నావు? నేను కాదు ఓవరాక్షన్, నువ్వు ఓవరాక్షన్ చేస్తావు. నెత్తిని కొట్టం ఎందుకో, జీడిపప్పు వేసిన చెప్పొచ్చు కదా. అయితే నువ్వు ఓవరాక్షన్ చేస్తుంటే ఏంటది అని చెప్పి నోట్ చూపిస్తుంటివి. అదేదో రౌండ్ గా ఉంది ఏందని కదా. రౌండ్ నీకు ఎందుకు? ఇప్పుడు కొరికే తిన్నావు కదా, ఎట్టుంది? జీడిపప్పు లాగా లేదు అది. నోట్లో పడిన తర్వాత ఏదో తేడా ఉంది. ఏమేమి టేస్ట్ గా చేసుకొస్తారు, అప్పుడు ఏం వేసుకొచ్చావని కదా. ఏం వేసుకొస్తాను? టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ అనేసి ముద్దగా కలిపి నేనేం వేయలా, జీడిపప్పు వేసుకొచ్చా. అదే నోట్లో పెట్టుకొని చూపిస్తే బాగుందా? బాగుంది కానీ ఏంది పాయసం లాగుంది కానీ పాయసం కాదు. నీకెందుకు నచ్చింది కదా, తినేసి ఏదైతే నీకెందుకు. అది సరే, దీంట్లో ఏమేమి వేసావు డౌట్ గా ఉంది నాకు. నువ్వేమో అటుపోయి అటు వచ్చేసి 1 నిమిషంలో వచ్చేసావు. ఏం వేసింది? నీకు తీపుగా ఉందా లేదా? అసలు తీయగా ఉంది. నేను పడితే తినేయమంటా. నువ్వేం చేసావు అసలు? ఏమైనా చేసాను. నీకెందుకు? తీయగా ఉందా లేదా? అసలు టేస్ట్ గా ఉందా లేదా? టేస్ట్ గా ఉండేది తినిన తర్వాత ఏమవుద్దా? అసలు తినేది వచ్చి అసలు తినేది కావద్దు. తినైతే తినకుండా మాట్లాడుతా అన్నావు ఏంది? ఒకటి నోట్లో పెడితే ఒకటి వచ్చింది, ఇప్పుడు పెడితే ఏమొస్తుందా? ఇప్పుడేం రాదు. తిని బాగుందా? బాగుంది, అయిపోయింది. టేస్ట్ మాత్రం బాగుంది. ఏం చేసావు కానీ 1 నిమిషంలో చేసుకొచ్చేసావు. టేస్ట్ మాత్రం బాగుంది. నచ్చింది కదా? బాగుంది. సరే, నీకు ఇష్టం వచ్చింది నేను చేసుకొచ్చా. నీకు నచ్చింది నేను చేసుకొచ్చా. కాకపోతే పైకి లే, నీకు నేను ఒకటి చెప్పాలి. నీకు ఏం చెప్పాలి? అట్లా పైకి లే, చెప్తా. ఏం చెప్పాలి? పనేం కాదు, లే పైకి లే. ఏందో చేసుకొచ్చి పైకి లేస్తుంది. నీకు ఇష్టం వచ్చింది నేను చేసుకొచ్చాను. నువ్వు పైకి లే, చెప్తా ఏందో. పనేం కాదు, లే పైకి లే. సరే, నీకు ఇష్టమైంది నేను చేసుకొచ్చాను కదా. అదేందో చెప్పు ముందు. చెప్తాలే, ఎందుకు తొందరపడుతున్నావా? చెప్తాలే. ఒక్క ముక్క దాన్ని చేసుకొచ్చి ఏదో పెట్టేసావు. నీకు ఇష్టం వచ్చింది నేను చేసుకొచ్చాను. బాగానే ఉంది. అదేమో నేను చెప్పేది కూడా నువ్వు నాకు చెయ్యాలా. అర్థమైందా? చెయ్యాలి. చేస్తావులే, చేయకుండా ఉండవులే. నువ్వు చేస్తావు. చెప్తా, చెయ్యాలి. సరే, పనేం కాదులే. పని కాదు. ఏదో తేడా ఉంది. తేడా ఏం లేదు. పని కాదు, ఏం చేయబల్లే. నన్ను దగ్గర తీసుకోబావా. తీసుకెళ్ళాలి అనుకున్నా నేను అప్పుడే. అనుకునేది ఏంది? అప్పుడే అనుకున్నా ఏదో తేడా ఉంది. ఏందబ్బా అటు పోయి 1 నిమిషంలో నువ్వు 1 నిమిషంలో చేయలేదని చేసి రెడీగా పెట్టుకోండి. రెడీగా పెట్టుకోలేదులే. అటు పోయి అట్ట తీసుకొచ్చావా? నీకు ఎందుకు? బాగుందా లేదా? ఏదో అవసరం అందుకని అన్ని చేసి. నీకు బాగుందా లేదా? ఎన్ని మాట్లాడకూడదు. ఎన్ని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడుతున్నావా? నేనేం మాట్లాడమని చెప్పలేదు కదా నీకు. దగ్గర తీసుకెళ్ళని చెప్తున్నాను. చెప్పు, ఎక్కడ తీసుకెళ్ళాలి చెప్పు. ఇట్లా మాకు తిరునాళ్ళు జరుగుతుంది అనుకున్నా ఏదో తేడా జరుగుతుంది అనుకున్నా. తేడా ఏం లేదు. పెట్టకుండా తిరునాళ్ళు జరుగుతుందా? తిరునాళ్ళు పోవాలి. అవసరమా? నీకు అవసరమా? నువ్వు పోయింది తిన్నావైతే పాయసమా? అదేంది అది? నాకు ముందే చెప్పాలి. నువ్వు ఏం చెప్పేది ఏంది? నువ్వు తిన్నావు కదా, తినేసి మళ్ళీ అవసరమా అని మాట్లాడుతాను. తీసుకెళ్ళబట్టి ముందే చెప్పాలి. తినేసావు, ఒక కప్పు అయిపోయింది. నా దగ్గర నువ్వు తీసుకెళ్ళాలి తిన్నాళ్ళకి. నేను తీసుకెళ్ళలేను. ఎందుకు తీసుకెళ్ళవా? తినేసి తీసుకెళ్ళావా? తిన్నావు కదా, ముందుగానే చెప్పేది తిన్నావు కదా, నువ్వు తీసుకెళ్ళు. అదేంది అది?
నా వల్ల కాదు, నేను తీసుకోలేను. ముందుగానే చెప్పాలి నువ్వు. నువ్వేదో అవి నచ్చలేదని చెప్పి ఇది చేసుకొచ్చావు నువ్వు, అంతేగాని తిరణాలు కానీ చెప్పలా నాకు. నాది తీసుకెళ్ళాలా తినేసి అవన్నీ నా వల్ల కాదు. ఏడకి పోతున్నావా? ఏంలే తినేసి వెళ్తున్నావు ఏడకి, నన్ను తీసుకెళ్లాల్సింది. నేను తీసుకెళ్ళను. ఏం చేస్తావా? సరే చేసి బయటకి వేసేసాను. ఏం బయటకేసి? బయటకి వేసేసి యాడ్ నుంచి వస్తుంది తినేసిన తర్వాత. నువ్వు తినిందంతా బయటకేసి. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? ఏం మాట్లాడుతున్నానా? నువ్వు తినిందంతా బయటకి తీసుకో తీసుకో. ఏం తీసుకో? ఆహా, నువ్వు తిన్నంత బయటకి వేసి బయటకి లేకపోతే తీసుకోవా తిరుమలకి. ఇదేంది తిరుమల తీసుకోవా? నువ్వు కావాలని చేసావు. నువ్వు ఏంది కావాలని చేసింది? ఆహా, నువ్వు తిరుమల తీసుకోవా? లేదంటే తినిందంత బయటకేసి ఎట్లా వస్తుంది ఎట్లా బయటకి కదా ఏసీ బయటకి. నీకెందుకు తిరణాలు తీసుకెళ్ళాలి అంతే కదా. తిరునాలుగానే తిని నేను బుక్ అయ్యాను ఇక్కడ. బుక్ కావాలా? సరే తీసుకెళ్ళా. సరే తీసుకెళ్తా. ఆగు, ఎవరు కడుగుతారా? కడిగేసి అప్పుడు రా. నితేష్ వెళ్ళిపోతున్నాడు. ఏమైనా చేసి పెడితే చాలు, బాగా తింటాడు. కానీ ఎక్కడికి తీసుకెళ్ళని చెప్తే చాలు ఏడుస్తుంటాడు. ఈ రోజు ఈ మటుకు నేను వదలను. ఏడవ పోతావు నేను కూడా చూస్తా. అర్థమైంది నన్ను తీసుకోవాల్సింది నువ్వు. ఎలా నేను ఒప్పుకోను, లేదంటే నువ్వు తిని కట్టుకోను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. మేమైతే రీసెంట్ గా వీడియో పెట్టాము. 2 లక్షలకి షేర్ అయింది వీడియో. మటుకు చాలా బూస్ట్ అయ్యింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు. మేము ఫస్ట్ పెట్టినప్పుడు ఒక వీడియో 1,00,000 మందికి వెళ్ళింది. మొన్న రీసెంట్ గా ఒక వీడియో పెట్టాము, 2 లక్షల చిల్లరకి వెళ్ళింది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా సపోర్ట్ చేశారు నన్ను. ఇంకా చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను. అయితే ఎక్కువ బూస్టప్ కూడా ఎక్కువ ఉంది నాకైతే. మీరు సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నన్నైతే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రేపు మనకి అడ్వాన్స్ గా హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. అందరు మన సబ్స్క్రైబర్స్ అందరికి రేపు హోలీ జరుగుతుంది. హోలీ పండగ వస్తుంది మనకి అందరికి. మా సబ్స్క్రైబర్స్ అందరికి హోలీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరందరూ హోలీని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హోలీ శుభాకాంక్షలు. ప్రస్తుతానికి అయితే 3,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ మనలోకి రావాలని కోరుకుంటున్నాను. అందరికి హోలీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హోలీ సరే ఫ్రెండ్స్, ఈ రోజు మేము వీడియో తీసాం కదా, మీరు వీడియో చూసారు కదా. ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము ఇన్ని రోజుల నుంచి వీడియోలు తీస్తున్నాం కదా, ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో అవి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి అనేది మాకు తెలుస్తుంది. ఎలా తీస్తున్నాం మేము బాగా తీస్తున్నామా లేదా అనేది మాకు తెలుస్తుంది. మీరు కామెంట్ చేయబట్టే దాన్ని బట్టి మాకు అర్థం అవుద్ది. మేము దాన్ని బట్టి మేము వీడియోస్ తీస్తాం ఫ్రెండ్స్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ వీడియోస్ తీయాలనిపిస్తుంది మాకైతే. మమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్కి అయితే కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. అవి ఏంటంటే, మీకు మోనిటైజేషన్ అయ్యింది కదా, డబ్బులు ఎంత వస్తున్నాయి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నాకైతే డబ్బులు ఇంకా రాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నాను నేనైతే. మామూలుగా అయితే అది వీడియో వస్తుంది ఫ్రెండ్స్, మీకు రాకుండా ఉండదు, పెడతాను. దానికి ఎంతో ఎక్కువ టైం కూడా ఏం లేదు, ఇంత టైం ఏమి ఉంది. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత టైం కోసం ఎదురు చూస్తున్నాను. అది కానీ వచ్చిందంటే వీడియో మటుకు రిలీజ్ అవ్వద్ది ఫ్రెండ్స్. అందరికి చూడండి, అందరికి వీడియో రిలీజ్ అవ్వద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.